చాలా మంది చెప్తూ ఉంటారండి, మనం కనుక ఫుడ్ బిజినెస్ని స్టార్ట్ చేస్తే 30%, 40-50% వరకు మార్జిన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి. ఇది ఎంతవరకు నిజం? రియాలిటీలో నిజంగానే 30%, 40-50 ఈ విధంగా మార్జిన్స్ వస్తాయా? ఎందుకు డౌట్లే. ఈ వీడియోలో ఎవరైతే ఆల్రెడీ ఈ బిజినెస్ చేస్తూ ఫుడ్ బిజినెస్ చేస్తూ సక్సెస్ అయ్యారో వాళ్ళ మాటల్లోనే విందాం. ఒక పర్సన్ చూసుకున్నట్లయితే మాదాపూర్లో రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ని నిర్వహిస్తున్నాడు. ఇంకొక ఆయనేమో కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో ఫుడ్ ట్రక్ని నడుపుతూ ఉన్నారు. సో ఇద్దరికి ఏ రేంజ్లో మార్జిన్స్ వస్తున్నాయి, ఏ రేంజ్లో ప్రాఫిట్స్ వస్తున్నాయో చూద్దాం. యూనిట్ ఎకనామిక్స్ అసలు డైలీ ఎంతమంది వస్తుంటారు? అంటే డైలీ యావరేజ్గా మేము తీసుకుంటాం స్వామి. అంటే ఇంతమంది ఈ రోజు ఇలా అని మనం ఎగ్జాక్ట్గా ఉండదు. ఈ ఫీల్డ్లో ఫుడ్ ఫీల్డ్లో ఏంటంటే రొటేషన్ అవుతుంటారు. మీకు ఫుడ్ ఫీల్డ్లో 4 నెలల తిన్న కింద కస్టమర్ ఇవాళ రావచ్చు, ఇవాళ తిన్న రేపు రాకపోవచ్చు. అలాగే 500 మెంబర్స్ to 1000 మెంబర్స్ వరకు రొటేషన్ అవుతూనే ఉంటారు. 500 to 1000 వస్తున్నారు అంటే 500 to 1000 ప్లేట్స్ అనుకోవచ్చా? దాదాపు వేసుకోవచ్చు. సో అన్ని జరుగుతుంది. సో ఏంటి స్వామి అసలు ఒక ప్లేట్కి మార్జిన్ ఎంత ఉంటుంది? ప్లేట్కి మార్జిన్ వైజ్గా మనం వేసుకోలేము స్వామి. అలా ఇలా మనం అంటే ఇప్పుడు ఇడ్లీలో మార్జిన్ ఉండదు, తక్కువ మార్జిన్. ఇడ్లీలో, వడలో, ఆయిల్ ఫుడ్లో తక్కువ మార్జిన్. ఏ మార్జిన్ ఉన్నా మనకు దోశలోనే ప్రాఫిట్. ఏ హోటల్కి వెళ్ళినా, ఎంత పెద్ద స్టార్ హోటల్కి వెళ్ళినా మీకు దోశలోనే ప్రాఫిట్. ఇడ్లీ విషయంకి వచ్చినా, వడ విషయంకి, ఆయిల్ ఫుడ్ విషయంకి ఏది వచ్చినా కొంచెం ప్రాఫిట్ తక్కువ ఉంటుంది. దోశలు అంటే ఆయిల్కి కానీ మనకు వాటికి ఏ ఖర్చు ఎక్కువ, దాంట్లో మనం అంత పర్సెంటేజ్ ఎక్స్పెక్ట్ చేసి దాన్ని రేట్ని పెంచొద్దు. సో మనకు ఓవరాల్గా మనకు ప్రాఫిట్ వచ్చే విషయంకి వచ్చేసి దోశనే ఉంటుంది. మార్జిన్ ఉంటుంది. టిఫిన్స్ లో మాత్రం దోశనే ప్రాఫిట్. మిల్స్ విషయంలో వస్తే, రైస్ విషయంలో మీరు ఎంత ఫుడ్ మీల్స్ సేల్ చేసినా, ఎన్ని ప్లేట్స్ ఎక్కువ పోతే అంత మీకు ప్రాఫిట్. 100 ప్లేట్స్ మీకు మినిమం సేల్ అవుతూనే మీకు మీల్స్ పెట్టినందుకు యూస్ఫుల్. 100 అన్న అవ్వాలి. 100 అవుతూనే మీకు బెనిఫిట్. 100+ అవ్వాల్సిందే. 100+ అయినప్పుడే మీకు బెనిఫిట్స్. మీరు చెప్పారు కదా 500 to 1000 ప్లేట్స్ వరకు సేల్ అవుతాయని చెప్పి. అసలు దోశ పిండి కావచ్చు, బజ్జీల పిండి కావచ్చు, అసలు ఎంత క్వాంటిటీ ఉంటుంది అసలు డైలీ? అంటే ఇది ఎలా అంటే స్వామి, దోశ పిండి కానీ మనకు దోశ పిండి బ్యాటర్ 3 days వరకు మనం యూజ్ చేస్తూ ఉంటాం. దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. మన ఇంట్లో అయితే 1 week 10 days కూడా యూజ్ చేస్తారు దోశ పిండిని. మేము మ్యాక్సిమం 2 days యూజ్ చేస్తాం దోశ. ఆ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇవాళ మనం ఒక 10 kgs దోశ రైస్ 2 kgs మినపగుండు వేసాం అనుకోండి, రేపు మిగిలింది అనుకోండి ఒక 1.5 kg, ఒక 1/2 kg తగ్గిస్తాం మినపగుండుని. అలా వేసుకుంటాం. బేసిక్గా పెట్టే వాళ్ళకి ఏంటంటే స్వామి, మీకు ఫస్ట్ మెజర్మెంట్స్ తెలుసుకోవాలి. ఏ పిండికి ఎంత మనకు పిండి వస్తుంది, మినపగుండు ఎంత పడితే ఎంత దోశ పిండి వస్తుంది, ఎన్ని కేజీస్ వరకు వస్తుంది దోశ పిండి, తడి బ్యాటర్ ఎంత వస్తుంది, తడి పిండి ఎంత వస్తుంది అని తెలుసుకున్నట్టయితే మీరు దాని ద్వారా మీరు అంచనా వేసుకోవచ్చు. ఓకే, ఈ పిండికి మనకు వచ్చే కౌంటర్ ఎంత. ఇప్పుడు 2 కిలోల గుండు వేసినప్పుడు, 8 కిలోల దోశ బియ్యం వేసినప్పుడు దానికి మనకి ఎంత వరకు మనం కౌంటర్ చేస్తున్నాం వాటి మీద. మనకి ఇప్పుడు టోకెన్ తీస్తాం స్వామి. ఎవ్రీడే మనము రిపోర్ట్ తీసినప్పుడు జెడ్ రిపోర్ట్లో నాకు క్లియర్గా వస్తుంది. ఈరోజు మనం మసాలా దోశలు ఇన్ని అమ్మాము, ప్లేన్ దోశలు ఇన్ని అమ్మాము, అంటే ఓవరాల్గా దోశలు ఇన్ని అమ్మాము, అంటే ఇంత పిండి ఖర్చు అయింది కాబట్టి ఈ పిండి మీద ఇంత దోశలు వచ్చాయి. ఒక 10% వేస్టేజ్ తీసుకెళ్ళండి. ఎన్ని దోశలు ఇంత బ్యాటర్ మీద అది అవగాహన వస్తుంది. సో మీరు చెప్పారు కదా 500 to 1000 ప్లేట్స్ అనేవి సెల్ అవుతాయని చెప్పి. ఒక రోజుకి ఎంత బిజినెస్ అవుతుంది మీ దానికి? మీరు చాలా ఫేమస్ కాబట్టి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. అంటే అది నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను స్వామి. ఆ ఒక్క విషయం ఎలా అంటే 100% నేను చెప్పలేను. ఒక రోజు 40,000 అవ్వచ్చు, ఒక రోజు 50,000 అవ్వచ్చు, ఒక రోజు 60,000. యావరేజ్ ఒక ఫిగర్ చెప్పగలరా? ఒక 35,000 to 40,000. 35 to 40 మీకు డైలీ బిజినెస్. దాంట్లో మాకు 35,000 40,000 అయినప్పుడు ఎక్స్పెండిచర్ ఎలా తీస్తామంటే, మనకు ఒక 10,000 కిరాణా బిల్ అయింది. 10,000 40 అనుకోండి. 40,000లో ఒక 7,000 రూపీస్ లేబర్ ఛార్జెస్ అవుతాయి, 10,000 రూపీస్ కిరాణం అవుతుంది, మళ్ళీ కూరగాయలు, గ్యాస్, కరెంటు బిల్స్, వాటర్ బిల్లు, రెంట్స్, ఇంకా మన పర్సనల్ యూసేజ్, మన ఫ్యామిలీ పరంగా కానీ, మెడికల్ పరంగా కానీ, ఫ్యామిలీ మెడికల్ పరంగా కానీ ఇంకా ఓవరాల్ గా తీసుకొని ఓకే మనకు ఓవరాల్ మీద ఒక 10% ప్రాఫిట్, అంటే 4,000 ప్రాఫిట్ ఉంది. మనం కష్టపడడానికి ఇంత 10% సార్. కొన్ని చోట్ల 30-40 అంటారు కదా. అంటే ఇప్పుడు అంత లేదు స్వామి. నాన్నగారు చేసినప్పుడు 50% స్వామి, 50% ప్రాఫిట్ లో ఉండేది ఒకప్పుడు నాన్నగారు చేసినప్పుడు. ఇప్పుడు ఏమైందంటే చాలా రేట్లు పెరిగిపోయాయి మార్కెట్లో. ఎలా అయిపోయింది, కొన్ని హోటల్స్ నిలవకపోవడానికి కారణం కూడా ఈ రేట్లు పెరగడం. హోటల్స్ సడన్ గా రేట్లు నడవకపోవడానికి కారణం ఏంటంటే రేట్లు పెరిగిపోయాయి. ఇప్పుడు ఏం తెచ్చినా చేసినా మనం ఒక మెటీరియల్ ప్రిపేర్ చేశాక కస్టమర్ వస్తేనే మనకు బెనిఫిట్. మనం మెటీరియల్ చేశాక కస్టమర్ రాకపోతే మెటీరియల్ వేస్టే కదా. ఆ వేస్ట్ అయిన మెటీరియల్ మనం ఏమీ చేయలేమండి.
ఇది మాత్రం 100% చెప్తున్నా, మనం ఒకసారి మెటీరియల్ వేస్ట్ అయిందంటే మాత్రం బూడిదిలో తీసుకెళ్ళి ట్రైన్లో వేయడమే తప్ప ఆ ఫుడ్ని ఇప్పుడు మేము బోండాలు వేస్తాం స్వామి, లాస్ట్లో ఒక ట్రై మిగిలిపోయింది అనుకోండి స్వామి, వేస్ట్. ఏం చేస్తారు దాన్ని? మేము ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది స్వామి, మన జిహెచ్ఎంసీ ఫ్రిడ్జ్ ఉంటుంది, ఆ ఫ్రిడ్జ్ లో పెడితే వాళ్ళు మార్నింగ్ టెస్ట్ చేస్తారు. ఒకవేళ ఫుడ్ అంటే మేము నైట్ 10కి వేసాం అనుకోండి, అది బాగానే ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ డే 10 వరకు తినొచ్చు. ఆ ఫుడ్ ని తీసుకెళ్ళి వాళ్ళు బాగుంటేనే వాళ్ళు సప్లై చేస్తారు. రోడ్ సైడ్ వాళ్ళకి కానీ ఏదైనా ఆఫీస్ కానీ వాళ్ళకు తీసుకెళ్ళి గవర్నమెంట్. నైస్. సో వాళ్ళకి డౌట్ వచ్చింది, మెయిన్ క్వశ్చన్. సో ఇంత చేస్తున్నారు కదా, 3000 SFTలో చేస్తున్నారు, మంచి క్వాలిటీని మంచి చట్నీని అందిస్తున్నారు, అందరికన్నా బెస్ట్ చేస్తున్నారు, ఒప్పుకుంటా. మీకు మంత్లీ నెట్ ప్రాఫిట్ ఎంత వస్తుంది అని చెప్పి వాళ్ళకి డౌట్ వచ్చింది. నెట్ ప్రాఫిట్ అంటే స్వామి, ఇప్పుడు నేను నెట్ ప్రాఫిట్ ఎప్పుడు కౌంట్ చేసుకోలేదు. మనం చేస్తున్న బిజినెస్ లో మనకు ప్రాఫిట్ లో ఉన్నామన్నప్పుడు మనం సపరేట్ గా ఎంత ప్యాకేజీలు తీసుకొని పెట్టుకోవాలని ఏ రోజు నేను అనుకోలేదు. మనకు బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ ఈవెన్ అవుతుంది, మన వల్ల అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎండ్ ఆఫ్ ది డే మనం ఓకే, మనకు ఇంత అమౌంట్ ఒక పర్సెంటేజ్, ఒక 10% మొత్తం హోల్ కౌంటర్ మీద 10% అమౌంట్ ని మనం హోల్డ్ చేస్తున్నాం, అది మన ప్రాఫిట్. ఆ 10% అమౌంట్ ఐఎమ్ హ్యాపీ విత్ దట్. అది 10%లో 1 lakh ఉండొచ్చు, 2 lakh ఉండొచ్చు, 3 lakh ఉండొచ్చు, 50,000 ఉండొచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ 10% అమౌంట్ అయితే నేను హోల్డ్ చేయగలుగుతున్నాను. అంటే ఇయర్ మొత్తం కంపేర్ చేసుకున్నట్లయితే ప్రతి మంత్ ఇంత వస్తుంది కదా యావరేజ్ గా, ఆ యావరేజ్ పాయింట్ చెప్పగలరా? అంటే ఏమనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది డౌట్. అది అంటే ఇప్పుడు నేను పర్ డే యావరేజ్ గా కౌంటర్ 40,000 చేస్తున్నప్పుడు ఒక 10,000 అంటే 4,000, అంటే మంత్లీ ఒక 1,20,000 పర్ మంత్. ఇవాళ రేపు ఆల్రెడీగా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా నీకు 50,000 60,000 శాలరీ చేస్తున్నాడు. కానీ ఇక్కడ నా సాటిస్ఫాక్షన్ ఏంటంటే నేను ఒక డబుల్ ప్యాకేజీని తీసుకుంటున్నాను, ఐటీ కంటే డబుల్ ప్యాకేజ్ తీసుకుంటున్నాను. నా ఇష్టం ఉన్నప్పుడు నేను బిజినెస్ చేస్తున్నాను, ఒకరి మీద ఆధారపడి కాళ్ళ మీద మీరే నిలబడి ఉన్నారు. నాకు ఒక 20 మెంబర్స్ ఫ్యామిలీస్ బతుకుతున్నాయి నా హ్యాండ్ ఓవర్ లో. ఒక 20 ఫ్యామిలీస్, 20 మెంబర్స్ కాదు, 20 ఫ్యామిలీస్ డిపెండ్ అయినాయి. అంటే ఒక 40 మంది అంటే ఒక ఫ్యామిలీకి ఇద్దరుగా మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ వేసుకున్నా, యావరేజ్గా 25 మంది 30 మంది ఫ్యామిలీలో నాకు సేఫ్గా వాళ్ళు మా సార్ చేయబట్టి మేము పని చేసుకుంటున్నాం అంటారు కదా, ఆ వర్డ్ నాకు చాలా హ్యాపీ. పైగా పబ్లిక్ కి అందరికన్నా ఎక్కువ టేస్టీగా హెల్తీగా మనకు క్వాలిటీతో, మనకి ఎక్కడ పోయినా ఎక్కడ వెళ్ళినా సాయిరం కరగండి బాగున్నారా అనే మాట ఉంటుంది, మనం ఇచ్చే క్వాలిటీ మీద బేస్ చేసుకోండి. అది మనం క్వాలిటీ ఫుడ్ సరిగ్గా వీడి దగ్గర ఏమో ఉందిరా, మొన్న పోతే ఇడ్లీ బాగాలేదు అనే మాట వస్తుంది. నేను అలా రాపించుకోవట్లేదు. మా నాన్నగారు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా క్వాలిటీ అనేది. సో మీరు ఏమంటున్నారంటే మీకు మినిమం మంత్లీ 1,20,000 ఎక్కువ అవ్వచ్చు, ఒక మంత్ తక్కువ అవ్వచ్చు, ఒక మంత్ పెరగవచ్చు, అలా డిపెండ్స్ అపాన్ సేల్స్. సో ఈ విధంగా మీకు లాభాలు అనేవి వస్తూ ఉన్నాయి. క్లారిటీ వచ్చింది కదా. సో ఈ విధంగా ఇంతకు ముందు అయితే ఎక్కువగా మార్జిన్ వచ్చేది, కానీ ఇప్పుడు ఈ రేట్స్ అనేవి పెరగడం వలన మార్జిన్ తగ్గింది. మేబీ ఫ్యూచర్లో ఆ రేట్స్ అనేవి తగ్గితే మళ్ళీ ఎక్కువ మార్జిన్స్ రావచ్చు. సో ఇదన్నమాట మ్యాటర్, ఈ విధాలు రావడానికి ఛాన్స్ ఉంది. సార్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతకుముందు చెప్పారు గీ మీ వద్ద చాలా ఫేమస్, దాని గురించే మాట్లాడుకుందాం. ఎగ్జాంపుల్ సార్, మీకు డైలీ ఎన్ని ప్లేట్స్ అమ్ముడవుతున్నాయి? ఓకే, సో ఇప్పుడు నాకు కరెంట్లీ అరౌండ్ 150 ఆర్డర్స్ వస్తున్నాయి. 150 ఆర్డర్స్ని రిసీవ్ చేసుకుంటున్నారు. 150, మోర్ దాన్ 150, డిపెండ్స్ ఆన్, అంటే ఇంక్లూడింగ్ దోస, ఇడ్లీ, దోస, ఇడ్లీ అండ్ పొంగనాలు అని ఇంకో వెరైటీ ఉంది. సో అంత కలిపి 150. టైమింగ్ సార్ ఈవినింగ్ 6 to నైట్ 12. 150 మీరైతే సేల్ చేస్తున్నారు. యావరేజ్గా ప్రైస్ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఆబ్వియస్గా యావరేజ్గా ప్రైస్ ఎంత అని చెప్పుకోవచ్చు మనం? నా దగ్గర మనం ఇట్ డిపెండ్స్ ఆన్ ది మెనూగా జనరల్గా. సో యావరేజ్ ప్రైస్ వుడ్ బి అరౌండ్ 100 అని. సో ఇప్పుడు నేను 150 ఆర్డర్స్ ఇచ్చాను అంటే 100 per plate యావరేజ్గా తీసుకోవాలి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రోడక్ట్, అగైన్ ప్రోడక్ట్ రేంజ్ అండ్ ప్రోడక్ట్స్ ఏవి ఉన్నాయి, సో దాన్ని బట్టి వ్యారీ అవుతుంది. సో ఎందుకంటే ఒక ఐటమ్ హెవీ ప్రైసింగ్ ఉండొచ్చు, ఒక ఐటమ్ తక్కువ ప్రైసింగ్ ఉండొచ్చు, బట్ యావరేజ్గా మనకి రెండు కలిపి తీసుకుంటే 100 దాకా నా దాంట్లో వెళ్తుంది ఇప్పుడు. సో ఇన్ దట్ కేస్ ఇఫ్ వి సీ 150 ఆర్డర్స్ అంటే 200 వేసుకోండి, 15,000. అంటే మీకు బిజినెస్ ఎంత అవుతుంది సార్? అంటే ఇది 15,000 అన్నది మనం అంతా యావరేజ్గా క్యాలిక్యులేట్ చేస్తాం, అంటే తక్కువలో తక్కువ అనుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే. మీకు ఎంత అవుతుంది డైలీ బిజినెస్? అంటే మీకు అంచనా ఉంటుంది కదా, నిన్న ఇంత అయింది, మొన్న ఇంత అయిందని చెప్పి. సో ఇట్ ఈస్ అరౌండ్ నాకు 30,000 ఆన్ అన్ యావరేజ్ అవుతుందండి. ఒక రోజు ఎక్కువ అవ్వచ్చు, ఒక రోజు తక్కువ, బట్ యావరేజ్ ఉండి 30,000. 30,000 మీకు ఆ డేకి జనరేట్ అవుతూ ఉంటుంది. ఆ 30,000 ప్రాఫిట్ కాదు, దానిలో మళ్ళీ ఎక్స్పెన్సెస్, రా మెటీరియల్ ఒక 50% తీసేసుకోండి. ఒక 15,000 మీకైతే
ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఇది రా మెటీరియల్స్ సార్, లేకపోతే ఇంక్లూడింగ్ ఆల్ అని చెప్పలేము, ఎందుకంటే హౌ వి క్యాలిక్యులేట్ ఇస్ ఈ డైలీ ఎక్స్పెన్సెస్ ఆర్ నోటెడ్. సాలరీస్ కానీ ఇవి కానీ మంత్లీ అవి సపరేట్గా ఇంక్లూడ్ అవుతాయి. సో యాజ్ లాంగ్ యాజ్ డైలీ ఎక్స్పెన్సెస్ ఒక 40% మీరు యాడ్ చేసుకుంటారు, 20% వచ్చేసి ఈ ఫిక్స్డ్ కాస్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి విచ్ విల్ బి మంత్లీ. సో అరౌండ్ 60% మీకు ఎక్స్పెన్సెస్ ఉంటుంది. సో 40% విల్ బి యువర్ మార్జిన్ జనరల్గా. సో 30,000 మీకు యావరేజ్గా బిజినెస్ అవుతుంది. సో 30,000లో 40% అంటే నాకు అంతగా మ్యాక్స్ రాదు, 12,000. సో మీకు డైలీ 12,000 ప్రాఫిట్ వస్తుంది అనుకోవచ్చా, నెట్ ప్రాఫిట్? యా, we can consider that. That's what. అలా చూసుకున్నట్లయితే మంత్లీ మీకు యావరేజ్ ఎంత వస్తుందండి? ఓన్లీ నెట్ ప్రాఫిట్ 3 lakhs అనుకో, 3 lakhs వరకు మీకు వస్తుంది. అంటే మీరు చెప్తుంది మీ 2 ట్రక్స్ ద్వారా. యా, ఒకవేళ వాళ్ళు కనుక మా దగ్గర అంత డబ్బు లేదండి ఇన్వెస్ట్మెంట్కి, ప్రాఫిట్ అయితే బాగానే వస్తుంది చెప్పారు, కానీ అంత డబ్బు లేదండి, ఒకే ట్రక్ పెట్టుకుంటా, అది కూడా రెంట్కి తీసుకుంటా అన్నారు అనుకోండి, వాళ్ళకి తర్వాత ప్రాఫిట్ అనేది ఏ రేంజ్ లో రావచ్చు? ఇట్ డిపెండ్స్ ఆన్ మనం ఏ రేంజ్ లో పెడుతున్నా అన్న. ఇప్పుడు మీరు అన్నారు నాకు అంత బడ్జెట్ లేదు సో తీసుకుంటున్నాను అన్నది, రైట్? అట్ ద సేమ్ టైం మన మెనూ ఇప్పుడు మనకి 5-6 ప్రోడక్ట్సే ఉన్నాయి అండ్ ఈచ్ ప్రోడక్ట్ వ్యారీస్ అరౌండ్ 60 రూపీస్ లాంటి ఇంకా తక్కువ అనుకోండి, రైట్? నేను అందుకే పర్సంటేజ్ లాగా చెప్తున్నాను అనమాట. 30 to 40% యూ విల్ గెట్ ఇట్. ఇంకా మనం ఎంత ఖర్చులు తగ్గించుకుంటే మేనేజ్ చేసుకుంటే దాన్ని బట్టి 30 to 40% యూ కెన్ అర్న్. సో అందుకనే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు టోటల్ బిజినెస్సే సే అరౌండ్ 1 lakh జరిగింది అనుకోండి మంత్లీ, సే 5-6,000 పర్ డే, మన సేల్సే 5-6,000 పర్ డే ఉన్నాయి అనుకోండి. సో విచ్ ఈస్ 6,000 కన్సిడర్ చేసుకున్న మంత్లీ యూ విల్ హ్యావ్ 1,80,000 రెవెన్యూ. అందులో మనకి 1 lakh పైన 80,000 ఈస్ యువర్ ప్రాఫిట్, రైట్? సో అలా అని మనం ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పలేము, కానీ మంచిగా వస్తుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ మేనేజ్. మన ప్రోడక్ట్ ఏంటి, మన లొకాలిటీ ఏంటి, మనం ఎంత క్వాలిటీ ఇస్తున్నాము. దెర్ ఈస్ అ స్కోప్, 30 to 40% స్కోప్ అయితే ఉంది ప్రాఫిట్ రావడానికి, బట్ హౌ యూ మేనేజ్ అన్నది ఇంపార్టెంట్. సో మీకు వచ్చేసి ఆ 2 ఫుడ్ ట్రక్స్ ద్వారా నెలకు ఖర్చు ఎంత పోయిన తర్వాత 3 lakhs వరకు మిగులుతుంది ఎక్స్పెక్టింగ్. యా, గుడ్. తప్పే ఉంది సార్, మనం మంచి క్వాలిటీ ఇస్తే ఆబ్వియస్గా ప్రాఫిట్స్ వస్తాయి. దానికి మనం పడిన శ్రమ, అందరూ సక్సెస్ అవుతారా? లేదు. ఎవరైతే కష్టపడతారో, ఎవరికైతే ప్యాషన్ ఉందో, ఎవరిదో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. సో మీరు వేరే ఈ రోజు అంతలా చేస్తున్న దానిలో ఎస్. సో ఇదన్నమాట మ్యాటర్. ఈ విధంగా మనకి ప్రాఫిట్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. యూనిట్ ఎకనామిక్స్. ప్రతి వ్యాపారానికి కూడా యూనిట్ ఎకనామిక్స్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది వ్యాపారం యొక్క కార్యకలాపాలు మరియు సామర్థ్యం గురించి పూర్తి వివరాలను అందిస్తుంది. ఇది వ్యాపారానికి సంబంధించిన ఖర్చులు, వ్యయంపై దృష్టి పెడుతుంది. తద్వారా ఇది వ్యాపార నమూనా యొక్క దీర్ఘకాలిక స్థిరత్వాన్ని అంచనా వేయడానికి సహాయపడుతుంది. ఇక్కడ ఈ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ లార్జ్ స్కేల్లో పెట్టడం వలన వచ్చే యూనిట్ ఎకనామిక్స్ను చూద్దాం. ఇక్కడ చూసుకుంటే స్ట్రీట్ ఫుడ్ బిజినెస్కి అయ్యే ఖర్చులు మరియు లాభాల వివరాలను చూద్దాం. ఇక్కడ మన మెంటర్ చెప్పిన ప్రకారం ఒక్క రోజుకి 30,000 రూపాయల వ్యాపారం జరిగినట్లయితే ఈ ఫుడ్ తయారీకి రోజుకు అయ్యే ఖర్చు 15,000 రూపాయలు. అంటే ఈ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్లో టోటల్గా 15,000 రూపాయలు. ఒక్క రోజులో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ ద్వారా 15,000 రూపాయల వరకు సంపాదించగలరు. అలాగే చూసుకున్నట్లయితే నెలలో 9 లక్షల వ్యాపారం జరిగినట్లయితే ఆ ఫుడ్ తయారీ ఖర్చు 4,50,000 రూపాయలు. అంటే ఈ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్లో టోటల్ ఆదాయం 4,50,000 రూపాయలు. అంటే ఒక నెలలో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ ద్వారా 4,50,000 రూపాయల వరకు సంపాదించగలరు. అలాగే ఒక సంవత్సరానికి చూసుకున్నట్లయితే సంవత్సరంలో 1,08 లక్షల వ్యాపారం జరిగినట్లయితే ఆ ఫుడ్ తయారీకి సంవత్సరంలో అయ్యే ఖర్చు 54 లక్షల రూపాయలు. అంటే ఒక సంవత్సరంలో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ ద్వారా 54 లక్షల వరకు సంపాదించగలరు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ని స్మాల్ స్కేల్లో పెట్టడం వలన వచ్చే యూనిట్ ఎకనామిక్స్ని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసుకుంటే స్ట్రీట్ ఫుడ్ బిజినెస్కి అయ్యే ఖర్చులు మరియు లాభాల వివరాలను చూద్దాం. ఇక్కడ మన మెంటర్ చెప్పిన ప్రకారం 15,000 రూపాయల వ్యాపారం జరిగినట్లయితే ఆ ఫుడ్ తయారీకి రోజుకి అయ్యే 500 రూపాయలు. అంటే ఈ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్లో టోటల్గా ఒక రోజులో వచ్చే లాభం ఒక్క రోజులో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ ద్వారా 7,500 రూపాయల వరకు సంపాదించగలరు. అలాగే ఒక నెలకు చూసుకున్నట్లయితే
నెలలో 4,50,000 రూపాయలు వ్యాపారం జరిగినట్లయితే ఆ ఫుడ్ తయారీకి నెలకయ్యే ఖర్చు 2,25,000 రూపాయలు. అంటే ఈ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్లో టోటల్గా 2,25,000 రూపాయలు. ఒక నెలలో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ ద్వారా 2,25,000 రూపాయలను సంపాదించగలరు. అలాగే ఒక సంవత్సరానికి చూసుకున్నట్లయితే సంవత్సరంలో 54 లక్షల రూపాయలు వ్యాపారం జరిగినట్లయితే ఆ ఫుడ్ తయారీకి సంవత్సరంలో అయ్యే ఖర్చు 27 లక్షల రూపాయలు. ఒక సంవత్సరంలో ఈ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ ద్వారా 27 లక్షల రూపాయల వరకు సంపాదించగలరు. ఎవరైనా ఒక వ్యక్తి లార్జ్ స్కేల్లో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ పెట్టినట్లయితే ఒక సంవత్సరానికి 54 లక్షల రూపాయలు. అలాగే స్మాల్ స్కేల్లో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ పెట్టినట్లయితే ఒక సంవత్సరానికి 27 లక్షల రూపాయల వరకు సంపాదించగలరు. సో మీరు కనుక ఫుడ్ బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నట్లయితే బాస్ వాళ్ళ యాప్ లో కోర్స్ ఉందండి ఈ ఫుడ్ బిజినెస్ మీద. ఎవరైతే ఆల్రెడీ కొన్ని సంవత్సరాలుగా చేస్తూ సక్సెస్ అయ్యారో వాళ్ళే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ కోర్స్ ని చూడండి. ఈ కోర్స్ ని చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే బాస్ వాళ్ళ యాప్ లో ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఫీచర్ ఉంది. ఎవరైతే ఈ బిజినెస్ లో ఆల్రెడీ సక్సెస్ అయ్యారో వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు అనమాట. సో ఇలా ఎక్స్పర్ట్ కనెక్ట్ ఫీచర్ కావాలన్నా ఈ కోర్స్ కావాలన్నా లింకు బాస్ ఓలా యాప్ లింకు పక్కన కామెంట్స్లోని కింద డిస్క్రిప్షన్లో నుంచే చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. బాస్ వాలా, బీ ద బాస్.